ఇస్తే ఎందుకు రావు రారు. వస్తాయి కదా రావా? అయ్యో ఎప్పుడో ఇప్పుడు ఆ లెక్కనైతే ఈనాడు జ్యోతికి అన్నిటికీ ఇదివరకు వివిధ ప్రాంతాల్లో ఇచ్చారు కదా కార్యాలయాలు, స్థలాలు మొదట్లో ఇచ్చారు. అంటే పేపర్ ఆఫీస్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇస్తారు. నాకు తెలిసి అమరావతిలో 25 లక్షలకు ఏమో ఇస్తారు, 25కో 50కో ఇస్తారు వీళ్ళకి. ఒక్కొక్కరికి రెడీ అవుతుంది. అదేదో అన్నారు కదా మీడియా సిటీ అని, దాంట్లో ఇస్తారు గ్యారంటీగా, తీసుకుంటారు కూడా వాళ్ళు, నో డౌట్. కానీ ఒకటి సార్, ఈ సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఈ వర్షా లాంటి సంస్థలు అంటే స్టార్ట్అప్ కంపెనీలని ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా, లేదు లేని కంపెనీలు ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఉత్తుత్ కంపెనీ అసలు కంపెనీయే లేదని, దాంతో భూదోపిడీ జరుగుతుంది అనుకోవాలా? ఇక్కడ సమస్య ఒక్కటి ఏంటంటే మాటలు చేతలండి. ఇప్పుడు క్రిందటిసారి 2014-19లో వందల కొద్ది వేల కొద్ది వచ్చేసినాయి అని చెప్పారు. విజయవాడ గుంటూరు మధ్యలో చాలా వచ్చేసినాయి అని చెప్పారు. కొన్ని బిల్డింగులు నిజంగానే లోకల్గా ఉన్న పిల్లలు చాలా మంది ఉద్యోగాలు చేశారు కూడా, నాకు తెలుసు. కాకపోతే వాళ్ళు చేసిన ఉద్యోగం ఏంటంటే వాళ్ళకి కూడా ఐడియా లేదు. అది ఈ ఫేస్బుక్లకి లైకులు, యూట్యూబ్లకి లైకులు ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో రిజిస్టర్ అయ్యారు. రాబోయే రోజుల్లో కూడా అది ఉండొచ్చును అట్లాగా. కాకపోతే మనం ఏంటంటే 100లో 10 ఎక్స్పెక్ట్ చేయాలి. ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ ఎంత ఖర్చు పెట్టారో దాన్ని రాబట్టుకోవాలి. మీకు అందరికీ అది వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు లేదా ఎన్నికలకు ముందు? ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎన్ఆర్ఐలకు కూడా మీరు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో దానికి డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పారన్నది పత్రికల్లో వచ్చినాయా లేదా? అప్పుడు వార్తలు మనమే మాట్లాడుకున్నాం కదా, 1+1 ఆఫర్ అనేది. అందులో భాగంగా నడుస్తుంటాయి ఇట్లాంటివన్నీ కూడా. ప్రజలు కరప్షన్ని సీరియస్గా తీసుకుంటున్నారా? సీరియస్గా తీసుకుంటుంటే ఇప్పుడు 10 పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు కదా. ఏది ఇంతకుముందు వాలంటీర్ ఉన్నప్పుడు, సచివాలయము వాలంటీర్ ఉన్నప్పుడు లంచంతో పని ఏమైనా ఉంది అసలు? అయినా కూడా ఆ ప్రభుత్వం వద్దనుకున్నారు కదా. ఇప్పుడు ప్రతిదానికి లంచాలు తీసుకుంటున్నారు.